జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ విలేకరుల సమావేశం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 31వ తేదీన రాత్రి 8 గంటల నుండి జనవరి 1వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4, మల్లంపేట్ సంబీపూర్ ఎగ్జిట్ 5, దొండిగల్ మూసివేస్తుంది బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ అన్నారు. శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని, అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ మద్యం సేవించి హెల్మెట్ లేకుండా నియమ నిబంధనలు పాటించకుండా వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ రోజు పట్టుబడి అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కల ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలుకు పంపే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మెయిన్ రోడ్ల పొంటి సీసీ కెమెరాలు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ దొరకకుండా ఎవరన్నా మేము తప్పించుకోపోతాం అనే భ్రమ లేకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వారిపై తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ గాజుల రామవరం టీ జంక్షను అంటే షాపూర్ నగర్ దగ్గర, గాజుల రామవరం విలేజు, గండి మైసమ్మ, గాగిల్లాపూర్, సూరారం ఈ జంక్షన్లల్లో 8 పాయింట్లుగా ఈ పోలీస్ స్టేషన్ డివిజన్ పరిధిలో 8 పాయింట్లు మనం ఫిక్సప్ చేసాం. ఆ 8 పాయింట్లలో కూడా అన్ని రూట్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. అదేవిధంగా బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట దగ్గర, సనత్ నగర్ రోడ్ దగ్గర, ఫతేనగర్ బ్రిడ్జి రోడ్లో, మా బాలానగర్ నుంచి మన ఎక్కడ బోయిన్పల్లి పోయే రోడ్లో, గూడ్ షెడ్ రోడ్లో ఈ రోడ్లు అన్నింటిలో కూడా 6 బృందాలు, మొత్తం ఇవి ఇక్కడ 8 అక్కడ 6 మొత్తం 14 బృందాలుగా టోటల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి వెళ్ళని విజ్ఞప్తి. అదేవిధంగా రోడ్లపైన ఆకతాయిలు వచ్చి కేక్ కట్ చేయడము, అనవసరంగా బాణాసంచా వెలిచి ఇతరులకు ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేయొద్దు. తమ ఇళ్లలో తమ ఫ్యామిలీ దగ్గరనే నూతన సందర్భ ఉత్సవాలు జరుపుకొని వేడుకలు జరుపుకొని అందరూ ఆనందంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. వేరే ఇతరుల ఎవరైనా దృష్టికి వచ్చి పబ్లిక్ ఏమైనా ఇబ్బంది కలిగిస్తే కూడా మాకు కాల్ చేయవచ్చు. అదే డయల్ 100 కూడా కాల్ చేయవచ్చు. ఉంటే సివిల్ పోలీస్ వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసుతో పాటు సివిల్ పోలీసు కూడా వాళ్ళు బృందాలుగా ఏర్పడి ప్రజలకు సురక్షితంగా ఉంచే మార్గాన ప్రతి ఒక్కరూ అన్ని చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రేపు 31 డిసెంబర్ రోజు కొన్ని ట్రాఫిక్ సంబంధించిన కొన్ని సూచనలకు బాలనగర్ ట్రాఫిక్ డివిజన్ పరిధి సైబరాబాద్ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయగా మెయిన్గా 31 నైట్ 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు ఓఆర్ఆర్ మూసివేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ విమానాశ్రయానికి పోయే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా అనుమతి లేదు. మన ఏరియాకి వచ్చినట్టయితే దుండిగల్ ఎగ్జిట్ 5 దగ్గర, అదేవిధంగా 4A మల్లంపేట్ సంబీపూర్ దగ్గర కొత్తగా ఎగ్జిట్ అయింది. అక్కడ బ్యారికేడ్లతోన కంప్లీట్ మూసివేయబడుతుంది. అదంతా దాన్ని గమనించాలి. అదేవిధంగా అన్ని రోడ్లలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి, అదేవిధంగా బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రోడ్లలో ఒక 12 బృందాలుగా మా టీంలు విడిపోయి సాయంత్రం 8 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు వివిధ చోట్ల అన్ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకి వెళ్ళే ఒక